దేవుని న్యాయం. మానవాళి అంతా దోషులే. గాడ్స్ జస్టిస్, ఆల్ హ్యుమానిటీ ఈజ్ గిల్టీ. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం ఒక సత్యాన్ని ధ్యానిద్దాం. అది దేవుని దృష్టిలో మన స్థితిని, ఆయన కనికరాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. అపోస్తలుడైన పౌలు రోమాలోని విశ్వాసులకు రాసిన పత్రిక ద్వారా దేవుడు మనకొక గొప్ప సందేశాన్ని అందించాడు. అప్పటి రోమా సమాజంలో యూదులు, గ్రీకులు, అన్యజనులు అనే రెండు ప్రధాన సమూహాలు ఉండేవి. పౌలు తన సందేశాన్ని ఈ రెండు సమూహాలకు వర్తింపజేస్తూ దేవుని ముందు ప్రతి మనిషి యొక్క స్థితిని స్పష్టంగా వివరించాడు. పరిచయం. సువార్త యొక్క శక్తి. ఇంట్రొడక్షన్. ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. పౌలు తన పత్రికను సువార్తను ప్రకటించాలనే తీవ్రమైన కోరికతో దేవుని పిలుపునందుకున్న ఒక సేవకునిగా ప్రారంభిస్తాడు. ఈ సువార్త గ్రీకులో యూయాంజెలియోన్, మంచివార్త, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించినది. ఆయన దావీదు వంశంలో మానవునిగా పుట్టి మృతులలో నుండి లేపబడటం ద్వారా దేవుని కుమారుడని రుజువు చేసుకున్నారు. ఈ సువార్త కేవలం ఒక కథ కాదు, అది దేవుని శక్తి. గ్రీకులో డైనామిస్, శక్తి, సామర్థ్యం, పాపము నుండి రక్షించడానికి. ఈ శక్తి యూదులకు, గ్రీకులకు అంటే మనుషులందరికీ అందుబాటులో ఉంది. ఎందుకంటే ఈ సువార్తలోనే దేవుని నీతి, గ్రీకులో డికయోస్యునే, న్యాయం, ధర్మం, సరియైన స్థితి వెల్లడి అవుతుంది. ఇది విశ్వాసం ద్వారానే లభిస్తుంది. శుభాకాంక్షలు. అపోస్తలుని ప్రేమ. గ్రీటింగ్స్, ది అపాసల్స్ లవ్. పౌలు రోమాలోని విశ్వాసులను తన ప్రార్థనలలో నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ వారి విశ్వాసాన్ని గురించి విన్నందుకు సంతోషిస్తాడు. తాను వారిని చూడాలని, వారికి ఆత్మీయ వరాలను పంచాలని, వారి నుండి ప్రోత్సాహాన్ని పొందాలని తన కోరికను వెల్లడిస్తాడు. ఇది అపోస్తలునిగా వారి పట్ల ఆయనకున్న ప్రేమను, శ్రద్ధను చూపిస్తుంది. పౌలు యొక్క కర్తవ్యం. సువార్తకు రుణపడి ఉన్నాను. పాల్స్ ఆబ్లిగేషన్. ఐఎమ్ ఇండెటెడ్ టు ద గాస్పెల్. పౌలు తనకు అప్పగించబడిన సువార్తకు తాను రుణపడి ఉన్నానని భావిస్తాడు. గ్రీకులకు, అన్యజనులకు, జ్ఞానులకు, అవివేకులకు అంటే ప్రతి ఒక్కరికీ సువార్తను ప్రకటించాలనే గొప్ప బాధ్యతను ఆయన తన భుజాలపై వేసుకున్నాడు. ఈ సువార్త పట్ల ఆయనకున్న నిబద్ధత, దానిని అందరికీ ప్రకటించాలనే ఆయన తపన స్పష్టంగా కనిపిస్తుంది. చర్చనీయాంశం. మానవాళి అంతా పాపంలో. ద టాపిక్, ఆల్ హ్యుమానిటీ ఇన్ సిన్. సువార్త ఎందుకు అవసరం అనే ప్రాథమిక ప్రశ్నతో పౌలు తన చర్చను ప్రారంభిస్తాడు. మానవాళి అంతా దేవుని దృష్టిలో పాపంలో ఉందని, ఆయన మహిమను పొందలేకపోయిందని ఆయన స్పష్టం చేస్తాడు. ఇదే ఆయన మొత్తం వాదనకు పునాది. నీతి యొక్క అవసరత, పాపము మరియు శిక్షావిధి. ద నీడ్ ఫర్ రైచస్నెస్, సిన్ అండ్ పనిష్మెంట్. ఇప్పుడు మనం దేవుని నీతి ఎందుకు అవసరమో, మానవులు పాపంలో ఎలా చిక్కుకుపోయారో, దాని పర్యవసానంగా శిక్షావిధి ఎలా ఉంటుందో చూద్దాం. పౌలు అన్యజనుల నుండి యూదుల వరకు ప్రతి ఒక్కరినీ దేవుని ముందు దోషులుగా నిరూపిస్తాడు. అన్యజనులు దోషులుగా నిర్ధారించబడుట. జెంటైల్స్ డిక్లేర్డ్ గిల్టీ. పౌలు మొదట అన్యజనుల గురించి మాట్లాడతాడు. దోషులుగా నిర్ధారించబడుటకు గల కారణం బుద్ధిపూర్వకమైన అలక్ష్యం. రీజన్ ఫర్ బీయింగ్ డిక్లేర్డ్ గిల్టీ, డెలిబరేట్ నెగ్లెక్ట్. అన్యజనులు దేవుడిని తెలుసుకోవడానికి తగినన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వారు ఆయనను తిరస్కరించారని పౌలు వాదిస్తాడు. దేవుని నిత్యశక్తి, గ్రీకులో ఐడియోస్ డైనామిస్, మరియు దేవత్వం, గ్రీకులో థయోటెస్, ఆయన సృష్టిలో స్పష్టంగా కనిపిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, సముద్రాలు ఇవన్నీ ఒక సృష్టికర్త ఉన్నాడని చాటి చెబుతాయి. ఆయన కంటికి కనిపించని లక్షణాలు, గ్రీకులో అయోరాటా, సృష్టి ద్వారా స్పష్టంగా అర్థమవుతాయి. అయినప్పటికీ మానవులు దేవుని మహిమను మార్చారు. గ్రీకులో అల్లాస్సో, మార్చుట, మార్పిడి చేయుట, మరియు దానిని నాశనమయ్యే మనుష్యుల, గ్రీకులో థాట్టు అంథ్రోపౌ, మరియు పక్షులు, జంతువుల, పాకే జంతువుల రూపంలో ఉన్న విగ్రహాలకు అంటగట్టారు. వారు సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజించారు. ఇది వారి బుద్ధిపూర్వకమైన అలక్ష్యం. గ్రీకులో నోమానోయి, తెలివి, అవగాహన కలిగి ఉన్నప్పటికీ వారిని దోషులుగా చేసింది. దోషులుగా నిర్ధారించబడుట వలన ఫలితము దేవుని విడిచుట. రిజల్ట్ ఆఫ్ బీయింగ్ డిక్లేర్డ్ గిల్టీ, గాడ్ గివింగ్ దెమ్ అప్. ఈ బుద్ధిపూర్వకమైన అలక్ష్యం యొక్క ఫలితం భయంకరమైనది. దేవుడు వారిని వారి అపవిత్రమైన కోరికలకు, గ్రీకులో అకాదార్సియా, అప్పగించాడు. దీనివలన వారు తమ దేహాలను అవమానపరుచుకున్నారు. గ్రీకులో అటిమాజో, అగౌరవపర్చుట, అవమానపర్చుట. వారు దేవుని సత్యాన్ని అబద్ధంతో మార్పిడి చేసుకున్నారు. ఫలితంగా వారి మనస్సులు అంధకారంలోకి, గ్రీకులో స్కోటిజో వెళ్లాయి. వారు అన్ని రకాల దుష్టత్వంతో నిండిపోయారు. అసూయ, హత్య, కలహాలు, మోసం, ద్వేషం.
వారు దేవునికి విరుద్ధంగా నిలిచారు, ఇతరులకు కీడు చేశారు, తమ చెడు పనులకు సిగ్గుపడలేదు. సన్మార్గశీలి దోషిగా తీర్చబడుట. ద మోరల్ పర్సన్ డిక్లేర్డ్ గిల్టీ. ఇప్పుడు పౌలు యూదుల గురించి, లేదా కనీసం అన్యజనుల కంటే తాము మంచివారమని భావించేవారి గురించి మాట్లాడతాడు. ఎదుటివారి తప్పు ఎత్తిచూపవద్దు. డోంట్ పాయింట్అవుట్ అదర్స్ ఫాల్ట్స్. ఒకరు ఇతరులను తీర్పు తీర్చినప్పుడు వారు తమను తామే తీర్పు తీర్చుకుంటున్నారని పౌలు హెచ్చరిస్తాడు. ఎందుకంటే ఇతరులు చేసే పాపాలను వారు చేస్తుండవచ్చు. దేవుని దయ, గ్రీకులో క్రేసిస్, మరియు సహనం, గ్రీకులో మాక్రోతుమియా, మారుమనస్సు వైపు నడిపించడానికి ఉద్దేశించబడ్డాయి. కాని ఒకరు ఆయన దయను లెక్కచేయకపోతే వారు తమపై తాము కోపాన్ని, శిక్షను కూడబెట్టుకుంటున్నారు. దేవుడు ప్రతి ఒక్కరికీ వారి క్రియల ప్రకారం బహుమానమిస్తాడు. ఆయన తీర్పు పక్షపాతరహితం, గ్రీకులో అప్రోసోపాలిప్టై, ఎవరి ముఖం చూడకుండా తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రాన్ని విన్నవారు కాదు, దానిని ఆచరించేవారే నీతిమంతులుగా తీర్చబడతారు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు కూడా తమ అంతరాత్మలో ధర్మశాస్త్రపు ఆవశ్యకతను కలిగి ఉంటారు. వారి మనస్సాక్షి వారికి సాక్ష్యమిస్తుంది. చివరికి రహస్యాలు కూడా తీర్పు దినాన బయటపడతాయి. యూదుడు సహా దోషిగా తీర్చబడుట. ద జ్యూ ఆల్సో డిక్లేర్డ్ గిల్టీ. తాము ధర్మశాస్త్రం కలిగియున్నామని, దేవుని ప్రజలమని గర్వపడే యూదులవైపు పౌలు తన దృష్టిని మళ్లిస్తాడు. అతడు దేవుని ధర్మశాస్త్రమును ఆచరించలేదు. హీ డిడ్ నాట్ అబ్జర్వ్ గాడ్స్ లా. యూదులు దేవుని ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నప్పటికీ దానిని ఆచరించడంలో విఫలమయ్యారు. వారు ఇతరులకు బోధించారు, కాని తమను తాము బోధించుకోలేదు. దొంగిలవద్దని చెప్పి దొంగిలించారు, వ్యభిచారం చేయవద్దని చెప్పి వ్యభిచారం చేశారు. విగ్రహాలను అసహ్యించుకుని దేవాలయాలను దోచుకున్నారు. దేవుని నామాన్ని అన్యజనుల మధ్య అవమానపరిచారు. సున్నతి, హీబ్రూలో బ్రిక్మీలా, కేవలం ఒక బాహ్య చిహ్నం మాత్రమే. హృదయం మార్చబడకపోతే దానికి విలువలేదు. నిజమైన సున్నతి హృదయానికే సంబంధించింది. అతడు దేవుని వాగ్దానమందు విశ్వాసం ఉంచలేదు. హీ డిడ్ నాట్ ప్లేస్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రామిస్. యూదులు దేవుని వాగ్దానాలు కలిగియున్నప్పటికీ వాటిపై నిజమైన విశ్వాసం, గ్రీకులో పిస్టిస్, ఉంచడంలో విఫలమయ్యారు. కొంతమంది విశ్వాసం ఉంచనంత మాత్రాన దేవుని విశ్వసనీయత పోదు. దేవుడు ఎల్లప్పుడూ సత్యవంతుడు, మానవులందరూ అబద్ధాలాడువారే. మనుష్యులందరూ ఏదో విధంగా దోషులైయున్నారు. ఆల్ పీపుల్ ఆర్ గిల్టీ ఇన్ సమ్ వే. ముగింపుగా పౌలు ఇలా ప్రకటిస్తాడు: యూదులమైనా అన్యజనులమైనా అందరమూ పాపానికి లోబడి ఉన్నాము. ఆయన పాత నిబంధన గ్రంథాల నుండి ఉటంకిస్తూ ఈ వాస్తవాన్ని మరింత బలపరుస్తాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనలో ఎవరూ స్వతహాగా మంచివారు కారు, మనందరిలోనూ పాపముంది. ఈ ప్రకటన చాలా కీలకమైనది. ధర్మశాస్త్రం మనల్ని పాపం నుండి విముక్తి చేయలేదు, బదులుగా మన పాపాన్ని బయటపెట్టింది. ధర్మశాస్త్రం మనకు దేవుని నీతిని ఎలా జీవించాలో చూపించింది, కాని దానిని నెరవేర్చే శక్తిని మనకు ఇవ్వలేదు. కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఏ మానవుడు దేవుని దృష్టిలో నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం ద్వారా మనకు పాపజ్ఞానం, గ్రీకులో ఎపిగ్నోసిస్ హామర్టియాస్ మాత్రమే కలుగుతుంది. ప్రియమైనవారలారా, ఈ భాగం మనకు ఒక కఠినమైన సత్యాన్ని బోధిస్తుంది. మనలో ఎవరూ ఏ మార్గంలోనూ దేవుని ముందు నీతిమంతులుగా నిలబడలేము. అన్యజనులైనా యూదులైనా ధర్మశాస్త్రాన్ని కలిగియున్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ పాపంలో ఉన్నారు. ఇది ఒక నిరాశాజనకమైన సత్యంలా అనిపించవచ్చు, కాని ఇది సువార్త యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి పునాది. దేవుని నీతి మన స్వంత ప్రయత్నాల ద్వారా కాకుండా ఆయన కనికరం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన తరువాత మనకు ఏం మిగిలింది? దేవుని ప్రణాళికలో తదుపరి అడుగు ఏమిటి?